ఇవాళ ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో మన విశాఖ వాసులు కొంత భూకంప తీవ్రతతో భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. ఇది ఏంటంటే మనకు 3.7 రెక్టర్ స్కేల్ లో చూపించింది, మ్యాగ్నిట్యూడ్ తో వచ్చింది. మనకు విశాఖపట్నానికి జీమాడుగులకి సుమారు 76 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ జీమాడుగుల అనే కేంద్రం మనకు ఏంటంటే సీలేరు సియర్ జోన్ కి దగ్గరగా ఉండడం వల్ల ఈ భూకంప తీవ్రత మనకు అక్కడ 3.7 తీవ్రతగా మనం చూస్తున్నాం. ఈ భూకంపం 10 కిలోమీటర్ డెప్త్ లో వచ్చిందనేసి మనకు వార్తలు వినిపిస్తున్నాయి. దాని ఆధారంగా మనం చూసుకున్నట్లయితే మనకు ప్రధాన కారణం ఏంటంటే సీలేరు సియర్ జోన్ అంటే అది అతి సమీపంలో ఉండడం వల్ల ఈ సీలేరు సియర్ జోన్ ఏంటంటే సూచర్ అంటారు దీన్ని. సూచర్ అంటే ఏంటంటే మనకు ట్రాన్సిషన్ బౌండరీ అనమాట. అంటే బస్తార్ క్రాటన్ కు ఈస్టర్న్ ఘాట్ మొబైల్ బెల్ట్ కి మధ్య ఉన్న ఒక బౌండరీ వ్యవస్థ అనమాట. ఈ సిస్టమ్ వల్ల మనకు ఈ జీమాడుగుల ప్రాంతంలో మనం ఇవాళ చూసినటువంటి 3.7 మ్యాగ్నిట్యూడ్ ఇవాళ చూసిన ఎర్త్క్వేక్ ఇక్కడ రావడం జరిగిందండి. దాని వల్ల మనకి ఏంటంటే విశాఖ ప్రాంతంలో కూడా మనకు ఒక మైల్డ్ ఎర్త్క్వేక్ లాగా మనకు ఇవాళ మనం చూసిన ఈ మైల్డ్ ఎర్త్క్వేక్ చూసామండి విశాఖపట్నంలో. భూకంప కేంద్రం కాదండి ఇది. జనరల్ గా మనకి ఏంటంటే అది సీలేరు సియర్ జోన్ అంటారు. అది ఏంటంటే పెద్ద బౌండరీ అనమాట. అంటే మనకు ఏంటంటే బస్తార్ క్రాటన్ కి ఈస్టర్న్ ఘాట్ మొబైల్ బెల్ట్ కి అది ఒక పెద్ద బౌండరీ. ఆ బౌండరీ వ్యవస్థ నుంచి ఈ ప్రభావం మనకు జీమాడుగులలో కనబడింది. దాని వల్లే మనకు ఇవాళ వచ్చినటువంటి 3.7 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ మన 10 కిలోమీటర్ డెప్త్ లో మనం చూడగలుగుతున్నాం. ఏంటంటే మనకు జనరల్ గా ఏంటంటే 3.7 మ్యాగ్నిట్యూడ్ తో వచ్చిన ఎర్త్క్వేక్ సర్ఫేస్ లో మనకు ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చు. ఏంటంటే మనకు జనరల్ గా 5 నుంచి పైన మ్యాగ్నిట్యూడ్ వస్తే మనకు సర్ఫేస్ లో క్లియర్ గా ఒక ప్రభావం అంటే ఒక 2 విరిగిపోవడం గానీ అంటే మనకు రోడ్లు గానీ ఏదైనా గానీ విరిగిపోవడం మనం చూస్తుంటాం అండి. ఈ 3.7 కాబట్టి మనకు అంత తీవ్రత పైన కనబడదు, కానీ కిందన మాత్రం కదలికలు చాలా గట్టిగానే బలంగానే జరిగాయి. మనం జనరల్ గా చూసినట్లయితే 2000 నుంచి చూస్తుంటే మనకు చాలా ఎర్త్క్వేక్ మైల్డ్ ఎర్త్క్వేక్ వచ్చాయి. మనం 2.4 నుంచి 5.0 వరకు మనం చూస్తున్నాం. రీసెంట్ గా మనం ఏంటంటే 2024లో మనం ములుగు ఎర్త్క్వేక్ చూస్తుంటాం అండి. ఈ ములుగు కూడా ఎలాంటిది అంటే మనకు అది రిఫ్ట్ అంటే ప్రాణహిత గోదావరి రిఫ్ట్ జోన్ లో ఉండడం వల్ల ఈ ములుగు ఎర్త్క్వేక్ మనం చూడగలిగామండి. అలాగే సిమిలర్ గా మనం ఏంటంటే ఈ మనకు సీలేరు సియర్ జోన్ మనకు చాలా అతి సమీపంలో ఉండడం వల్ల దాని ప్రభావం వల్ల మనం ఇవాళ చూస్తున్నటువంటి జీమాడుగుల ఎర్త్క్వేక్ అండి. జీమాడుగుల చోట మనకు ఏంటంటే 3.7 మ్యాగ్నిట్యూడ్ గా మనకు గుర్తించడం జరిగిందండి. ఇంత చిన్నది కాబట్టి ఇది మైల్డ్ మనం చూస్తున్న మైల్డ్ ఎర్త్క్వేక్ గా మనం పరిగణిస్తామండి. ఇది మనం ఇలాంటి అంటే మనకు అక్కడ చాలా జోన్లుగా విభజించడం జరిగిందండి. కొన్ని అంటే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అలాగే విభజించడం జరిగింది. మన విశాఖ ప్రాంతం జోన్ 2లో ఉంది కాబట్టి మనకు ఎటువంటి ప్రభావం అయితే అంటే ఈ ఎర్త్క్వేక్ వల్ల ఎటువంటి ప్రభావం లేదు. కానీ ఫ్యూచర్ లో కొంత ప్రభావం అయితే మనకు ఖచ్చితంగా ఉంటదండి. అది మనకు సీలేరు సియర్ జోన్ వల్ల ఉండొచ్చు.